హైపర్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ఆసక్తి పెంచుకుని క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విద్యార్థులకు సూచించారు. తిరుపతి వెళ్ల గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని నారాయణ పాఠశాల విద్యార్థులు స్పోర్ట్స్ అండ్ మీట్ కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ జాతీయ మరియు క్రీడా జెండాలను ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించారు. మార్చ్ ఫస్ట్ రాకెట్ నమూనా ప్రయోగం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉన్నారని, చదువుతో పాటుగా క్రీడలు కూడా చాలా అవసరమని, ప్రతి ఒక్కరూ చదువుకుని అభివృద్ధి చెందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ సంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ దత్తాత్రేయ, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ విశ్వక్, క్లస్టర్ ప్రిన్సిపాల్ రియాజ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. Welcome dance. Now we are going to witness a dumbbell dance from Naidupeta branch students in front of our honorable. Don't clap. Stand properly. Take attention. Salute to the flag. Salute. రియాజ్ గారు, శ్రీనాథ్ గారికి, అలాగే సూలూరుపేట, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి వచ్చినటువంటి నారాయణ స్కూల్ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్కి, స్టాఫ్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకంతా ఆశీర్వాదాలు. చాలా సంతోషం. ముందుగా వాళ్ళ స్కూళ్ళల్లో పోటీలు పెట్టి అక్కడ ఎంపికైన వాళ్ళందరూ కూడా ఇక్కడ గూడూరు జోన్గా పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పోటీలు పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నారాయణ అంటే ఒక బ్రాండ్. ఈ ఇండియాలో నారాయణ స్కూల్స్ అంటే ఒక బ్రాండ్ స్కూల్స్. అక్కడ చదివితే ఖచ్చితంగా డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు ఖచ్చితంగా అవుతారు అనేటువంటి మాట అందరికీ తెలిసిందే. ఎవరు ఎక్కడ అనుకున్నా నారాయణ అంటే ఒక బ్రాండ్. కాబట్టి ఈ స్కూల్లో మా అబ్బాయి కూడా చదివింది నారాయణ స్కూల్స్ అని చెప్పి మరి నేను అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి స్టాఫ్, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటుంది. పిల్లలకు కూడా బాగా సొంత బిడ్డల్లాగా వాళ్ళు చూసుకునేటువంటి మనస్తత్వం అందరు టీచర్స్లో ఉంటుందని చెప్పి నమ్మకం మాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క నారాయణ కాలేజ్ గూడూరులో ఉండడం గూడూరుకు ఒక గర్వకారణంగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే దాదాపు 800 మంది విద్యార్థులు ఈరోజు గూడూరుకి జోనల్ మీట్కి రావడం చాలా సంతోషం. మళ్ళీ ఈరోజు రేపు 2 రోజులు కూడా ఈ యొక్క జోనల్ మీట్ జరుగుతుంది. దాంట్లో కూడా చక్కని పెర్ఫార్మెన్స్ చేసి అందరూ కూడా మంచి బహుమతులు పొందాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. పిల్లలకి ఒక చదివే కాదు, ఆటల్లో కూడా మంచి నైపుణ్యం ఇవ్వాల్సిన బాధ్యత స్కూల్లో ఉన్నటువంటి పీటీలకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ చేశారు. వెల్కమ్ డ్యాన్సెస్ కూడా చాలా బాగుంది. ఆ ఫ్లాగ్ సంబంధించినటువంటి ఆ పిల్లలు అయితే చాలా చక్కగా చేశారు. అలాగే డంబెల్ డ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా చేశారు. అలాగే ముందు భరతనాట్యం కూడా చేశారు. ఎవరికి తప్పకుండా మంచి నైపుణ్యం, ఓన్లీ చదివే కాదు, మేము కళల్లో కూడా మేము నేర్పించగలుగుతాం, మాకు టాలెంట్ ఉందని చెప్పేటువంటి వాళ్ళు నేర్పించినటువంటి డ్యాన్స్ టీచర్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో వచ్చి నారాయణలో చదివాం కాబట్టి ఈ స్థాయికి వచ్చేటువంటి పరిస్థితి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడే పెద్దలు చెప్పారు, మీ నారాయణ స్కూల్ నుంచి ఒక పాప నేరుగా మోడీ గారితో మాట్లాడిన విషయం కూడా గుర్తు చేశాడు. చాలా సంతోషం. మోడీ గారు కూడా నారాయణ ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలిసే విధంగా కూడా మీ నారాయణ స్కూల్ సంబంధించిన పాప పేరు ఇందిర
కావ్యాంజలి ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అందరూ కూడా తెలియజేస్తున్నామమ్మా. ఆల్రెడీ మనం ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్నాం, చాలా బాధలు అనుభవిస్తున్నాం అందరం కూడా. కాబట్టి మేమందరం కూడా మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అలాగే మన నాయకుడు యువనాయకుడు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతారని చెప్పి హామీ ఇక్కడే ఇచ్చారు. కాబట్టి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే గూడూరు నియోజకవర్గం పరిధిలో 25 నూతన బస్సు సర్వీసులు సుమారుగా 15 కోట్ల రూపాయల నిధులతో ప్రారంభించడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన 9 బస్సు సర్వీసులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డిలు ప్రారంభించారు. గూడూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డిలు పరిశీలించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను గూడూరు ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన నాటి నుండి తన నియోజకవర్గం పరిధిలోని ఇప్పటి వరకు 25 నూతన బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా గూడూరు రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు బస్సు సర్వీసులను నడపాలని మరియు బెంగళూరుకు కూడా సర్వీసులను నడపాలని ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డిని కోరారు. నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ క్రమంలో తక్కువ కాలంలోనే గూడూరు నియోజకవర్గం పరిధిలోని గూడూరు ఆర్టీసీ డిపో మరియు ఆర్టీసీ డిపోల ద్వారా అదనంగా 25 నూతన బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, స్థానిక టీడీపీ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా ఆర్టీసీ చైర్మన్ అన్న చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాల నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని బీజేపీలో ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి మా సురేష్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సురేష్ అన్న సేవలను గుర్తించి ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందువల్లంటే ఒక మంచి వ్యక్తికి ఏ పదవి తీసుకున్నా దాంట్లో ఏ విధంగా పనిచేయాలా, జనాలకు ఏ విధంగా ఉపయోగపడాలా అనేది పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. అన్న దృష్టిలో మేమంతా చాలా చిన్న పిల్లకాయలం అయినప్పటికీ మా సంతోషం. మా అన్నయ్య ఈరోజు చైర్మన్ అంటే ఆనందంగా ఉంది మా సురేష్ అన్న అవ్వడం వల్ల. మిగతా వాళ్ళతో వేరే విధంగా ఉన్న అన్నతో మాకు ఇప్పటి నుంచి కూడా చిన్న చిన్న సలహాలు కూడా అన్న దగ్గర పోయి తీసుకునేవాళ్ళం, ఏదైనా విషయం అంటే కూడా మాట్లాడుకునేవాళ్ళం. కాబట్టి అన్నకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఆర్ఎం గారికి కూడా ధన్యవాదాలు, మా డిఎం గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియాకి, పత్రికా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట. ఎవరూ మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంట్ పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి. ఈరోజు కేవలం మోడీ గారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పగలుగుతాం. జనాలు వెళ్ళి మేము గెలిచాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వాళ్ళని గెలిచాం. ఈరోజు మొత్తం గుంటూరు రోడ్డు అన్ని కూడా పూర్తి చేసామటువంటి R&B పూర్తి చేసాం ధైర్యంగా మేము భరోసా ఇవ్వగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక 4 బస్సుల్ని మేము ప్రారంభించాం. అట్లాగే ఒక 9 బస్సుల్ని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ 60 లక్షలు. ఈరోజు 9 బస్సుల విలువ 5,40 లక్షలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో ఈ డిపో నుంచి 4 బస్సులు కూడా మనం ఓపెన్ చేసాం. అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు 13 బస్సులు దాదాపు 7,50
80 లక్షల రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు నియోజకవర్గం మొత్తం ఇప్పటి వరకు మొన్నే వాకాడులో అంటే కోటలో వాకాడు డిపోలో 10 బస్సులు ఓపెన్ చేశారు. ఇప్పుడు మొత్తం మీద 25 బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి 25 బస్సులు అంటే 15 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్ని మేమందరం కూడా కొత్తగా ఓపెన్ చేసామని చెప్పడంలో గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నా. అలాగే మా అధ్యక్షుడు సురేష్ అన్న గారికి మా విన్నపం అన్న, ఇక్కడ బెంగళూరు సర్వీస్ ఉందన్న, అది రద్దు చేశారన్న. ఆ బెంగళూరు కూడా మాట్లాడంటే పాత అన్న కొత్త ఏం లేదన్నా, అవి కూడా మాట్లాడేస్తే బాగుంటుందన్న. అలాగే మనలందరూ కోరిక తిరుమల బస్సులు ఖచ్చితంగా గూడూరు నుంచి చేయాలి. అలాగే మంత్రి గారికి నేను ఆల్రెడీ ఇచ్చానన్నా, చాలాసార్లు ఇచ్చాను, 10-15 సార్లు ఎప్పుడు ఇస్తున్నాను తిరుమల బస్సు కావాలి మాకు అని. ఆయన కూడా స్పందించారన్న. అలాగే కొత్త బస్సులు అడిగాం, కొత్త బస్సులు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మీ రిక్వెస్ట్తో మీపై నమ్మకంతో మాకు తిరుమల ఖచ్చితంగా బస్సులు వేయాలని చెప్పి అన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే బెంగళూరు సర్వీస్ కూడా నడపాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా. ఏదైనా మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు. మా మిత్రుడు స్థానిక ఎమ్మెల్యే సునీల్ గారు, ఆర్ఎం గారు, డిఎం గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక ఎమ్మెల్యేగా 25 బస్సులు వాళ్ళ నియోజకవర్గానికి తీసుకొచ్చి ప్రజలకి సేవ చేయడం అనేటువంటిది చిన్న విషయం అయితే కాదు. ఆ రకంగా వారి కృషి ఫలితంగా ఇన్ని బస్సులు గూడూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో రావడం అనే వ్యక్తిగతంగా ముందు ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తూ ఉన్నా. ఆర్టీసీని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేసింది. ఆర్టీసీ కార్మికులు మాకు మేలు జరుగుతుందని ప్రభుత్వంలో కలపమని చెప్తే ప్రభుత్వంలో కలిపినట్టే కలిపేసుకొని ఆర్టీసీ మొత్తాన్ని కూడా తనఖా పెట్టినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అనేక డిపోలని ఈరోజు తనఖా పెట్టి ఆ డబ్బును తీసుకొచ్చి దుర్వినియోగం చేసినటువంటి దోపిడీదారులు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఆ యొక్క నాయకత్వం. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవం ఉంది. లోకేష్ గారు కానీ, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారితో ఎప్పటికప్పుడు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. ఆర్టీసీలో కూడా మనకి ఇవాళ అనేక రకాల అవసరాలు ఉన్నాయి. ఇంతకుముందుగానే తిరుపతికి గూడూరు రైల్వే జోన్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే తిరుమలకి వెళ్ళేటువంటి సౌకర్యాన్ని మన ద్వారకా తిరుమలరావు గారిని, వారి ఎండీ కాబట్టి వారితో మాట్లాడాను, వెంటనే వేద్దామని వాళ్ళు చెప్పారు. ఆ యొక్క బస్సుల ఓపెనింగ్ కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో నేను కూడా ఇక్కడికి వస్తానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా బోర్డు డైరెక్టర్గా నేను రాబోయేటువంటి 10-15 రోజుల్లోనే జరుగుతుంది. ఇవన్నీ క్లియర్ కట్ ఆర్డర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నా. పేదలపై పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించే మనస్తత్వం తనది కాదని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైసీపీ నాయకులకు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం నాడు గూడూరు రూరల్ పరిధిలో చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా చిల్లకూరు గ్రామంలో వైసీపీ నాయకులు రౌడీయిజం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని, ఎన్నికల అనంతరం కూడా చిల్లకూరు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడడం, ఒక కార్యకర్తను హత్య చేయడం కూడా జరిగిందని వివరించారు. తాను కక్ష సాధింపు రాజకీయాలు చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తిని కాదు అని, అయితే మా పార్టీకి చెందిన ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు చించివేస్తుంటే తాను స్వయంగా పలుమార్లు పలు గ్రామాల్లో ఎలాంటి పనులు చేయవద్దని సూచించడం జరిగిందని తెలిపారు. తాను పోలీసులను అడ్డు పెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నట్లు చెప్పడం సరికాదని సూచించారు. ప్రస్తుతం తన నియోజకవర్గం పరిధిలోని డ్యూటీలో ఉన్న గూడూరు రూరల్, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఎస్ఐ లందరూ వైసీపీ ప్రభుత్వంలో నియామకం జరిగిందని వివరించారు. NREGS నిధులలో గ్రామాల్లో రోడ్లు వేస్తూ ఉంటే స్థానిక వైసీపీ నాయకులు ఆ రోడ్లకు వారి నాయకుల పేర్లు నామకరణం చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చిలకూరులో మా ఎంపీ గారు చెప్పిన సంఘటన జరిగింది. దానికి కారకులు ఎవరో అందరికీ తెలుసు. అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది, ఓట్ల లెక్కింపు అయిపోయింది. గూడూరు ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దాదాపు 161 సీట్లలో విజయం సాధించారు. మీ వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది 11 సీట్లే.
ఎలక్షన్ అయిన తర్వాత చిలుకూరులో జరిగినటువంటి విషయంలో మేము ఎక్కడ రాజకీయం చేయలే. ఆ రోజు ఎలక్షను మీరు మా వాళ్ళని కొట్టారు, అయినా మేము మీ జోలికి రాలేదు, మర్చిపోయినాం. అప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఏం చేశారో మర్చిపోయినాం, మురళీ గారు ఏం చేశారో మర్చి ఎలక్షన్ అయిపోయినాయి. ఇంక దాని గురించి ఫుల్ స్టాప్. దాన్ని పెంచుకొని మేము గెలిచిన తర్వాత కక్షాదింపు చర్యలు చేసే పరిస్థితిలో మేమైతే లేవు. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, జిల్లా అధ్యక్షుల వారికి తెలియదేం కాదు, వైఎస్ఆర్సీపీ సంయుక్త జిల్లా అధ్యక్షుల వారికి సునీల్ కుమార్ కూడా మీతో ఉన్నాడు. ఎప్పుడు కానీ సునీల్ కుమార్ కక్షాదింపు చర్యలు కానివ్వండి, దొంగ కేసులు పెట్టించడం కానివ్వండి, అవి ఆ జీవితంలో చేయను, ఆ ప్రాణం పోయినా చేయను. అయిన తర్వాత ప్రశాంతంగా ఉంది, ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. మేము గెలిచిన తర్వాత మీ నాయకులు మొట్టమొదట దీవుపాలెంలో ఆ ఫ్లెక్స్లు 20-30 ఫ్లెక్స్లు వేస్తే మొత్తం చెప్పేశారు. ఆ రోజు కూడా నేను వాళ్ళతో మాట్లాడాను, మరి బాబు ఎలక్షన్ అయిపోయింది కదా బాబు, మీ ఊరికి ఏమైనా పని కావాలని చేసుకున్నాను ఆయన, నేనేమి మీకు ఏమైనా శత్రువునా, నేనేమి మీకు ఇబ్బంది పెట్టాను ఆయన, నేను చేస్తాను ఆయన అని చెప్పి ఎస్ఐ గారు పిలిపించి మాట్లాడించి పంపించి కేసు కూడా పెట్టలా, గుర్తుపెట్టుకోండి, కేసు కూడా పెట్టలా. అలాగే అయ్యవారిపాలెంలో ఈ అబ్బాయిని జనవరి 5 ఫ్లెక్సీలు చించింది. అక్కడ చించిన తర్వాత పోలీసులు చెప్పాలా పడలేదా చెప్పండి, పోలీసులు చెప్పాలా పడలేదా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం. ఆ రోజు చింపిన రోజు నుండి అప్స్కాండ్ వెళ్ళిపోయాడు. పిల్లడు వెళ్ళిపోయి మళ్ళీ జనవరి 16వ తేదీ ఆయన గూడూరుకి వచ్చి స్టేషన్కి వచ్చాడు. బంగళపూర్ బంగళపూర్. అలాగే తిమ్మ సముద్రంలో కూడా మా ఫ్లెక్సీలు చూపేశారు. మేము కేసులు పెట్టామని ఇబ్బంది పెట్టామా? 6 ఫ్లెక్సీలు తీసేశాం. ఎక్కడ కూడా పేదవాళ్ళ పైన కేసులు పెట్టించే సంస్కృతి నాది కాదు, పార్టీల పైన కక్ష కట్టి వేధించే పరిస్థితి నాదైతే కాదు. అట్లాగే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరున్నా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న నాయకులు కానీ ఎక్కడన్నా సరే మీ ఫ్లెక్సీలు ఏమన్నా చించారా? వివాదాస్పదంగా మీకు ఏమైనా మాట్లాడారా? మీరు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుంటే మేము మాట్లాడుంటాం. రాజకీయం తప్పదు, వ్యక్తిగతం అనేది అనవసరం. ఇక్కడ రాజకీయాల్లో మీరు రాజకీయం చేస్తే రాజకీయ పరంగా మేము కూడా మాట్లాడుతున్నాం, అంతే తప్ప మిమ్మల్ని పని కట్టుకొని కక్షాదింపే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రూరల్ ఎస్ఐ గారు మనోజ్ మీ గవర్నమెంట్లో వచ్చినటువంటి వ్యక్తే. నేను చెప్తా అంటే ఒకసారి గోవర్ధన్ గారికి తెలియజేస్తున్నా, అన్న గూడూరు రూరల్ ఎస్ఐ మీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తే, కోట ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తే, వాకాలో ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తే, చిట్టమూరులో ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తే. మేము నిజంగా కక్షాదింపు చర్యలు చేయాలంటే మీ ఎస్ఐలందరినీ మేము ఎస్పీ గారికి డిఐజీ గారికి చెప్పి మార్చేవాళ్ళం. మేము ఎక్కడ మార్చలేదే, మేమేం చేయలేదే. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ అంటే మీరు మా ఫ్లెక్స్లో చింపేస్తా మా నాయకుల్ని కొడతా ఉంటే మా ఊళ్ళో గమ్యం కేసులు పెట్టకూడదా? చెప్పండి. ఇప్పుడు చెప్పారు అన్యాయంగా భాస్కర్ అన్న వాళ్ళ అబ్బాయి పైన కేసు, రాజుగారి పైన కేసు, అట్లాగే రాజుగారి అబ్బాయి మీద కేసు. ఉదాహరణకి చిల్లకూరులో గోపాల్ అనే వ్యక్తిని ఎలక్షన్ తర్వాత మీరు చంపేశారు, కొట్టారు. దాదాపు 20 లక్షలు పెట్టి అక్కడ ఆరోగ్యం బాగాలేకపోతే గంగాప్రసాద్ గారు బాగు చేయించి బయట తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా కాళ్ళు లేయట్లేదు ఆ పని. మీరు మొత్తం కొడతా ఉన్నారు మా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ. అంటే మీరు ఇంకా కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో భ్రమలో ఉన్నారు. మీరు గూడూరుకి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ఆర్ఐసి మీద ఆల్రెడీ ఒక రోడ్డు వేసాం. ఇంకో రోడ్డు వేస్తుంటే ఎవరో అడ్డం పడి ఈ రోడ్డుకి వాళ్ళ నాయకుడి పేరు పెట్టాలంట. అంటే తెలుగుదేశం పార్టీ మోడీ గారు ఇచ్చిన డబ్బులకి వాళ్ళ నాయకుడి పేరు పెట్టి వేయాలంట. అది చేసేదానికి కుదరదంట. అంటే ఏంది రౌడీజం, ఏంది గూండాయిజం? అంటే మీ ఊర్లో అంటే ఇంకెవరు లేరా? మీరు ఒక్కరేనా? ప్రతిపక్షం లేదా మీ ఊర్లో? మేము తెలుగుదేశం పార్టీ క్యాడర్ కార్యకర్తలు లేరా? దాన్ని ఆపితే అప్పుడు కూడా మేము చెప్పకూడదంట పోలీస్కి. అంటే ఎందుకు ఆపారు అడగకూడదంట. ఎంత అన్యాయం చూడండి. అంటే మేము రోడ్లు వేసినా కానీ మీ పేర్లు పెడతాం, అది మీరు చెప్పేది. 2 కోట్లు పెట్టి నేను మంగళపూర్ రోడ్డు శాంక్షన్ చేసి ఎన్ఆర్ తీసుకుంటాను. అలాగే ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిన రోజు వరకు కూడా ఎందుకు చేయిస్తాం మేము? మాకు అక్కడ మెజార్టీ రాలా, అయినా ఎందుకు చేయిస్తున్నామంటే ప్రజల సౌకర్యార్థం, మాకు కష్టగట్టే పరిస్థితి మేము చేయమని చెప్పి పెద్దలు గోవర్ధన్ గారికి మేము తెలియజేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రతిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చెక్కులను అందజేశారు.
గర్భిణీలు మరియు బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జన విజ్ఞాన వేదికకు మరియు అందులో పనిచేస్తున్న మాకు సంతృప్తి కలిగించిందని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలోని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలింతలు మరియు గర్భిణీలకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన బాలింతలు మరియు గర్భిణీలకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాము ఈ కార్యక్రమం 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తి కలిగిస్తుందని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, గర్భిణీలు మరియు బాలింతలు పాల్గొన్నారు. చేసుకున్నాము ఏంటంటే ఎక్కడ ఒక్క నెల కూడా తప్పిపోకుండా ప్రతి నెల వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అది మాకెంతో సంతోషకరం. ఎందుకంటే పేషెంట్స్కి ఈరోజు టెస్టులు, స్కాన్లు అన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది. వాళ్ళు ఈ కొరత లేకుండా వాళ్ళకి ఆ ఫుడ్ సప్లై చేయడము, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు టమాటా మర్చెంట్ అయిన సెల్వం గారు ఆయన స్పాన్సర్ అని తెలిసింది. వాళ్ళ కుటుంబానికి దేవుడు మెండుగా దీవెనలు కలుగజేయాలని కోరుకుంటాను. ఇంకోటి ఏంటంటే పేషెంట్స్కి మీకు చెప్పేది ఏంటంటే మీరు నెల 7వ నెల వరకు నెల చెకప్కి రావాలి. హాస్పిటల్కి వచ్చి చెకప్కి వచ్చినప్పుడు ఊరికే చెకప్ అని కాదు, ఒట్టి స్కాన్లే అనుకోకూడదు. వచ్చినప్పుడు రాసిన రక్త పరీక్షలు చూపించుకొని అది మేము 9 నుంచి 4 వరకు కాన్పుల వార్డులోనే ఉంటాం. మేము ఇక్కడే ఉంటాం. మీరు వచ్చి చూపించుకోవాలి రక్త పరీక్షలు. ఒకళ్ళు ఓపీలో లేకపోతే ఇక్కడ కాన్పుల వార్డుకి వచ్చి చూపించుకొని రక్త శాతం ఎంత ఉంది అంటే చిన్న కరెక్షనే, రక్త శాతం ఎంత ఉంది అని చూసుకోగలిగితే, ఎందుకంటే కాన్పు టైంలో మీకు 1/2 లీటర్ బ్లడ్ లాస్ అవుతుంది డెలివరీ అప్పుడు, ఆ మాయలో కానీ దాని నుంచి. అవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి? ముందు నుంచి మీకు రక్తం బాగుంటే మీరు ప్రాణాన్ని మీదకి రాదు. రక్తహీనత ఉన్నంటే ఆ బ్లడ్ లాస్ వల్ల మదర్ షాక్లోకి పోయి తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం అవుతుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రాంతీయ కార్యాలయంలో నిత్యానంద త్రయోదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఇస్కాన్ ప్రాంతీయ కార్యాలయంలో బలభద్ర గోపాల్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యానంద త్రయోదశి వేడుకలలో భాగంగా శ్రీకృష్ణ బలరాములకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హరినామ సంకీర్తన, హారతి, 56 రకాల చప్పన్ భోగ్ వంటకాలు నైవేద్యంగా సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలోని నిత్యానంద త్రయోదశి వేడుకలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా సమర్పించిన మహనీయుల చరిత్ర నేటి తరానికి తెలియచేయాలి అన్న సంకల్పంతో తాను చేపట్టిన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన విజయవంతమైందని ఎంఈఓ రవూఫ్ అహ్మద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపట ప్రదర్శన ముగిసింది.
జేఆర్డబ్ల్యూ కళాశాలలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటో ఎక్స్పో ముగింపు సమావేశంలో పాల్గొన్న ఎంఈఓ రవూఫ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రముఖ చరిత్ర పరిశోధకులు సయ్యద్ నజీర్ అహ్మద్ 2004వ సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటో ఎక్స్పో ప్రారంభించి దేశవ్యాప్తంగా ఇప్పటికీ 56 ప్రతిస్పందనలు విజయవంతంగా చేయడం జరిగిందని తెలిపారు. ఈ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనలో 300 మందికి పైగా స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించినటువంటి చిత్రపటాలను ప్రదర్శించగలిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని పలువురు ముస్లిం సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో నిర్వాహకులందరూ కలిసి దాదాపు 364 దాకా ప్రదర్శించడం, వాటిని విద్యార్థులు తిలకించి మన స్వాతంత్ర్యం కోసం కష్టపడి ధనాన్ని అట్లాగే జీవితాలను తృణప్రాయంగా వదిలిన యోధుల చరిత్ర మరుగులు పడిపోతే వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నేను కూడా ఉదయం అది టీవీ చూస్తే కొన్ని పేర్లు మాకే తెలియదు, అంటే పీజీలు చేసిన మాకే వాళ్ళ పేర్లు తెలియవు. అంటే ఎంత చరిత్ర మరుగున పడింది, ఎక్కడ దాచబడింది, ఎందుకు వీళ్ళు తేలేదు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అయితే వాళ్ళనంతా వెలికి తీయడం అంతా సులభమైన విషయం అయితే కాదు. అటువంటి గొప్ప పరిశోధనాత్మకంగా తీసుకొచ్చి మన ముందు నిలబెట్టిన మా నరసింహరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఎందుకంటే గూడూరు పట్టణానికి ఒక మంచి విషయాన్ని పరిచయం చేశారు. ఇది చాలామంది విద్యార్థులు ఈరోజు కూడా రావడం జరిగింది. అట్లాగే గౌరవ శాసనసభ్యులు కూడా నిన్న రావడం జరిగింది. అంటే ఇటువంటి మాత్ర విషయాలు ఎవరు చెప్పలేరు, చెప్పలేని వాళ్ళే చెప్తారు. కాబట్టి సార్కి ధన్యవాదాలు. అట్లాగే ఇంకా మరుగుపడిపోయిన విషయాలు, చాలా విషయాలు ఆయన చెప్తూ ఉంటే నిజంగా ఉందా అని చెప్పి మనం కూడా ఆశ్చర్యంగా వినాల్సిన పరిస్థితి. టిప్పు సుల్తాన్ గురించి సార్ చెప్పారు. ఇంటర్వ్యూ పుస్తకంలో కొద్దిగా యాడ్వర్స్గా చాలా సంవత్సరాల పాటు వచ్చింది. కాదు, అది తప్పు అని చెప్పి ఆయన నిరూపించి పరిశోధనాత్మకంగా ఆ యొక్క తప్పును సాధించి ఆ టెక్స్ట్ బుక్లో ఆ యొక్క పారాగ్రాఫ్ని తొలగింపజేసినట్టు ఆయన విశ్రమించాలి. అటువంటి గొప్ప పరిశోధన చేస్తూ చాలా ఆలస్యంగా నిలిచారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.